అందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి జూలై 15th నుంచి 31st దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. సో, కెరియర్ చాలా పాజిటివ్‌గా ఉంది మీకు అండ్ న్యూ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా మీకు న్యూ ఆపర్చునిటీస్ అనే ఉంటుంది. మీరు కొత్త జాబ్‌లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఆల్రెడీ మీరు చేస్తున్న జాబ్‌లో మీకు ప్రమోషన్స్ రావడం, సో మీ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవ్వడము చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ కెరియర్ అయితే మీకు చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది అండ్ చాలా బావుంటుందని చెప్పొచ్చు. బిజినెస్ కూడా మీకు న్యూ బిగినింగ్ ఉంది. అంటే బిజినెస్ అంటే కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే, ఆ బిజినెస్‌లో గూడా మీకు చాలా మంచి గ్రోత్ అనేది ఉంటుంది. చాలా ఎక్సలెంట్ గ్రోత్ ఉంటుంది అని చెప్పొచ్చు అండి. చాలా బావుంటుంది. కెరియర్ అండ్ బిజినెస్ వైస్ అయితే మీరు ఖచ్చితంగా న్యూ ఆపర్చునిటీస్ కోసం అయితే చూడొచ్చు. ఆహ్, చేంజెస్ ఉంటాయి అండ్ మీరు ఇంకేదైనా వేరే కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే అంటే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటే గూడా మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. హెల్త్ వైజ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హెల్త్ వైజ్ అయితే కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అంటే ఎక్కువ వర్క్ స్ట్రెస్ ఉండడము, ఎక్కువ ఓవర్ థింకింగ్ ఉండడం, దానివల్ల మీకు కొంచెం ఇన్సామ్నియా ప్రాబ్లమ్స్ రావడము, ఏదైనా లెగ్స్ పెయిన్ ఉండడం ఇలాంటివన్నీ ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మెయిన్‌గా అయితే ఎక్కువ వర్క్ స్ట్రెస్ వల్ల మీకు ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి హెల్త్ వైజ్. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. రిలేషన్‌షిప్ చాలా పాజిటివ్‌గా ఉంటుంది అండ్ మీరు ఒకవేళ రిలేషన్‌ని ముందుకు వెళ్ళాలి అనుకుంటే మీకు అంటే మంచి మ్యారేజ్ అవ్వాలి, మీ పేరెంట్స్ మీ రిలేషన్‌ని యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే ఇది గుడ్ టైం. మీరిప్పుడు వాళ్ళని అడగొచ్చు అండ్ వాళ్ళ నుంచి కూడా మీకు పాజిటివ్‌గా రెస్పాన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ రిలేషన్‌షిప్ చాలా పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ కొంచెం మ్యారేజ్ విషయంలో హర్టింగ్ అనిపిస్తుంది. అంటే మీరు ఏదైనా ప్రపోజల్ కోసం వాళ్ళు పాజిటివ్‌గా చెప్తారా అనే దాంట్లో కొంచెం వాళ్ళ నుంచి నెగెటివ్ ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. కొంచెం హర్ట్ అయ్యే ఛాన్సెస్ గూడా కనిపిస్తున్నాయి. సో, ఆ విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ చాలా డెసిషన్స్ అనేది చాలా ఫాస్ట్‌గా తీసుకుంటారు. అండ్ అప్పుడు మీకు కొంచెం ఇష్యూ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మీరు తీసుకున్న డెసిషన్స్ మీకంతా పాజిటివ్ కాకపోతే మీకు నెగెటివ్‌గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కొంచెం డెసిషన్ అనేది కొంచెం కేర్‌ఫుల్‌గా తీసుకుంటేనే బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. ఫైనాన్సెస్‌లో స్ట్రాంగ్‌గా ఉండండి అండ్ మీరు ఎందులో అయినా అమౌంట్ పెడితే అది కూడా మీకు మంచి డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఏదైనా స్టాక్ మార్కెట్‌లో గానీ ఎందులో అయినా మీరు మనీ పెడితే అది మళ్ళీ మీకు మంచి అంటే లాభాలు కూడా ఎక్కువగా వస్తాయని చెప్పొచ్చు. చాలా పాజిటివ్‌గా ఉంటుంది మనీ వైస్‌లో. బట్ మీరు మీ అంతటికి మీరు స్ట్రాంగ్‌గా ఉంటేనే అది పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. ఓవరాల్‌గా అయితే మీకు కెరియర్ బిజినెస్‌లో చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. మీరేదైనా కొత్త బిజినెస్ కోసం ట్రై చేస్తుంటే అది కూడా చాలా పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు.